ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా తగ్గుదల, ఏపీలో జనాభా తగ్గిపోకుండా ప్రజలు పాటించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు స్పందించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత 2 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అలాగే సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుంచి ఎల్లుండి సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా తగ్గుదల, ఏపీలో జనాభా తగ్గిపోకుండా ప్రజలు పాటించాల్సిన అంశాలపైన సీఎం చంద్రబాబు స్పందించనున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, వరల్డ్ పాపులేషన్ డే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో ఒక ఇందుకోసం కూడా ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఉదయం ఆయన 11 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దాదాపు అక్కడ 1:30 గంటలకు కూడా ఈ ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచ జనాభా పెరుగుదల దానిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గత కొద్ది రోజులు చూసుకున్న మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రపంచ జనాభా పెరుగుదల అవసరం ఉందని చెప్పి పిలుపునిస్తున్నారు. ఈ మేరకు కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒకరు కాకుండా 2-3 పిల్లలు ఉండాలని చెప్పేసి కూడా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు జరిగే ప్రపంచ దినోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి తన అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా మధ్యాహ్నం 1:40 గంటలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సభా వేదిక నుంచి కూడా తిరిగి ఉండవల్లి తన నివాసం చేరుకుంటారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అవుతారు. కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా పన్నుల వాటా తదితర సమస్యలపైన కూడా కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత కూడా సాయంత్రం 4 గంటలకు ఆదాయార్జన శాఖలపై కూడా సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దాని తర్వాత కూడా ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి కూడా గుండవల్లి నివాసం కూడా హైదరాబాద్ తన నివాసంకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సమాచారము. దాని తర్వాత ఆయన ఆదివారం కావచ్చు, లేదంటే సోమవారం మార్నింగ్ కానీ ఆయన 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు బయలుదేరే అవకాశం ఉంటుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన బనకచెర్ల ప్రాజెక్టు తదితర అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతో కూడా పలువురు కేంద్ర మంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.